హాయ్ బ్రో. హాయ్. సో మన మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. అసలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఏంటి చిరంజీవి గారు మళ్ళీ క్రేజ్ వేరే లెవెల్ ఉంది. ఆయన ఇంతకుముందు కనిపించినటువంటి సినిమాల కంటే ఈ సినిమాలో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి గారు మరి ఏం మ్యాజిక్ చేస్తారో తెలియదు కానీ చిరంజీవి గారిని ఒక కొత్తగా చూపించబోతున్నారు. వేరే లెవెల్ అనిపిస్తుంది ట్రైలర్లో. ఒక్కో సీన్కి ఆయన చేసినటువంటి కొన్ని డ్యాన్స్ స్టెప్స్కి అని ఆయన గ్రేస్ మళ్ళీ బ్యాక్ వచ్చేసిందండి. ఆయన ఖైదీ నెంబర్ 150 చూసినప్పుడు మనం అనుకున్నాము అరే మళ్ళీ ఎందుకు. సో శివశంకర్ వరప్రసాద్, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కోసమే స్టోరీ రాసినట్టు, డైరెక్షన్ చేసినట్టు అనిపిస్తుందండి. నిజానికి ఒక మహా అద్భుతంగా ఉంది ఆ ట్రైలర్ చూస్తే. ఆయన క్రేజ్ ఏంది, ఆయన డ్యాన్స్ ఏంది, ఆయన ఈజ్ ఏంటి, ఒక్కొక్క బిట్ చూస్తుంటే చిరంజీవి గారు బ్యాక్ అని చెప్పడానికి కరెక్ట్గా ఉందన్నమాట ఈ సీన్స్. ఇంకొకటి వెంకటేష్ గారు కూడా ఒక చిన్న పాత్రలో రావడం జరిగింది. చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తూ అంటే ఇష్టంతో చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తేనే వెంకటేష్ గారు చిరంజీవి గారికి సినిమా హిట్ అవుతుందని కాదు, ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో, ఒక ఇష్టంతో మా అన్న, మా బాస్ అని చెప్పేసి వెంకటేష్ గారు వచ్చి కూడా ఒక చిన్న క్లిప్ చేయడం జరిగింది. నిజానికి ఒక సాంగ్లో వాళ్ళిద్దరు చేస్తుంటే అన్నదమ్ములు కనుక ఒక ఫ్రెండ్స్గా ఉండి చేస్తే ఏ విధంగా ఉంటుంది అంత బాగుంది. జోవియల్ ఇద్దరిలో చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ సినిమా మన సంక్రాంతికి చాలా హైలైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ రావిపూడి గారు మాత్రం చాలా వేరే లెవెల్గా డైరెక్ట్ చేశారండి మన చిరంజీవి గారిని. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఇద్దరు స్టార్ని పెట్టుకొని కూడా గ్రీన్ స్క్రీన్లో తీశారు అని. అంటే కొన్ని తీయాలండి. స్టార్లు బయటకు వస్తే మరి మన జనాలు ఊరుకుంటారా? సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మంచిగా ఉన్నట్టు ఏమంటారు అవుట్పుట్ కరెక్ట్ రావాలి అంటే వాళ్ళు కొన్ని గ్రీన్ దాంట్లో తీయాలి. తీసారా తీయలేదా మనమైతే చూడలేదు. సో అలా చేస్తేనే కొన్ని అవుట్పుట్స్ అనేది బాగా వస్తాయి. జనాలు ఏముంది, మంచి సినిమా వస్తున్నప్పుడు మళ్ళీ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కానివ్వండి వాళ్ళు కొంతమంది నెగిటివ్ బయటకు వదలొచ్చు. సో అలాంటివి మనం పట్టించుకోకుండా సినిమాని ఎంకరేజ్ చేస్తే చాలు. చిరంజీవి గారి సినిమా అండి, ఏముంటుంది అందులో. ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం మంచి పండగ. సో కొన్ని సాంగ్స్ని ట్రోల్ చేశారు కదా ఇంతకుముందు, బాగలేవు అని చెప్పి, దీంతో సమాధానం చెప్పారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వినగా ఏ సాంగ్ అయినా బాగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ రాగానే ఎవరికి చెవికి ఎక్కదు, కానీ వింటూ పోతుంటే ఖచ్చితంగా ఈ సాంగ్స్ అన్నీ చాలా హైలైట్ అవుతాయి. అన్ని సాంగ్స్ కంటే ఈ సినిమాలో చిరంజీవి గారి సాంగ్స్ మాత్రం చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరి నోట్లో నానుతాయి. చూడండి మీరు.